699. ఓకే. సో అండ్ మరియు 124 కాపురాలగుట్ట శాలివాహన కాలం నాటిది. సర్వే నెంబరు 699, 308 మరి 16 ఉన్నది. సో ఈ సర్వే నెంబర్ 1982లో రికార్డ్ కూడా చేయబడ్డది. దానికి పహానీలు అన్ని లీగల్ మన యొక్క మనకు దొరుకుతాయి. ఇది ఏ బోర్డుకి సంబంధించింది కాదు, అన్యాక్రాంతమైంది. దీన్ని ఏం చేశారంటే దాన్ని ఒక చిన్న ప్లేస్ ని తీసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసేసి దానికి పెద్ద చర్చ్ కట్టేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఆ బోర్డు ఉండేది నేను చూశాను కూడా, నేను అంటే బిఫోర్ సమ్ ఇయర్స్ బిఫోర్ ఆ బోర్డు రిమూవ్ చేయబడ్డది. సో దీని మీద ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, ఎక్సెప్ట్ ద చర్చ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద హిల్ విచ్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్. నేను కంట్రవర్సీ దీంట్లో వెళ్ళట్లేరు, బట్ ఇప్పుడు దానికి మన యొక్క టెంపుల్ ఉంది పైన గుట్ట మీద, శివుని పరమేశ్వరుడి ఆలయం ఉంది. ఇంకా ఫోటోలు ఇస్తాను నేను. అది అక్కడ అంటే కాలానుగుణంగా ధ్వంసమైందో లేక చేయబడిందో తెలియదు. అక్కడ శివలింగం ఉంది, వాయులింగేశ్వర స్వామి, అండ్ వినాయకుడిది ఉంది. తర్వాత అమ్మవారిది అది డిస్ట్రక్ట్ చేసింది అక్కడ. సో పైన ఒక ఆల్మోస్ట్ ఒక ఫర్లాంగ్ అంత దూరం చెరువు ఉంటుంది. అది న్యాచురల్ రిజర్వాయర్. అక్కడ పద్మనాయక వంశం అప్పటి నుంచి అక్కడ రాజులు వెళ్ళినప్పటి నుంచి అక్కడ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పంటలు పడ్డాయి. ఇట్ ఈస్ యాక్చువల్ ఒరిజినల్ ఇట్ ఈస్ కాల్డ్ కాపలా గుట్ట. ఇది ఒక ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటే దాన్ని కాపలా కావడానికి మన యొక్క టౌన్ ని ఏర్పడదు అనమాట. అక్కడ పైన ఒక చిన్న కోటలు ఉండే 2-3 మన ధ్వజస్తంభాలు ఉన్నాయి వీళ్ళని ఇన్వైట్ చేయడానికి. పైన రథం ఉంటాయి కదా, అప్పుడు గుర్రాలు వేసుకునేది. ఆ రథాల యొక్క ఆనవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా కూడా ఒక మధ్యలో ఆపేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ పైన క్యానన్ ఉండేది, క్యానన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. మిలిటరీ క్యానన్ గన్ ఉంటుంది కదా అది. సో ఇంకా నేచురల్ గా చిన్న చెరువులు 2-3 ఉన్నాయి పైన కుంటలు. ప్రకృతి పరంగా అది ఎక్కువ టూరిజం గా చాలా పనికొచ్చే ప్లేస్. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మన యొక్క గౌరవనీయ మా ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు దాన్ని ఎక్కువ టూరిజం గా డిక్లేర్ చేశారు. సో నేను ఈ విషయాన్ని ఇది అయిన తర్వాత మన ప్రజెంట్ గౌరవనీయ వెంకటరెడ్డి మినిస్టర్ గారికి నేను ఆయన నోటీస్ కూడా తీసుకెళ్లాను. వాళ్ళు రైట్ టైంలో నేను యాక్ట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు భగవంతుని దయ వలన ఇప్పుడు అతను మినిస్టర్ గా ఉన్నారు, ఆర్ఎండ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ గా. సో ఐ రిక్వెస్ట్ మై పీపుల్, మీరు ప్రెస్ విధంగా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు యాక్ట్ చేస్తే దానికి రహదారి ఏర్పడుతుంది, దాని మీదకి దారి ఏర్పడుతుంది. ఆల్రెడీ డిస్ట్రక్ట్ అయిపోయింది. దారి ఏర్పడితే ఎక్కువ టూరిజం డెవలప్ అవుతుంది. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని చెప్పి కూడా గత ప్రభుత్వం వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ప్రెస్ వాళ్ళు దానికి దారి ఏర్పడితే ఏమైందంటే ఆ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ లో అందరూ దానికి విజిటర్స్ వస్తుంటారు చూసేందుకు. ఇప్పుడు నాగార్జున సార్ ఎట్లా పోతారో అట్లా. సో పైన బోట్ పెట్టొచ్చు, ఆ బోట్ వేసే అంత పెద్ద చెరువు కూడా ఉంది పైన. సో టూరిజం ఎకో టూరిజం గా డెవలప్ అయితే దాని మీద ఫైనాన్షియల్ గా మన గవర్నమెంట్ కే బెనిఫిట్ అవుతుంది. అల్టిమేట్లీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ డెవలప్ అవుతారు, బిజినెస్ పరంగా డెవలప్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ లో ప్రొటెక్షన్ చేసినట్టు ఉంటుంది. సో మీ పత్రికాముఖంగా నేను ఏం కోరుతున్నానంటే, మీరందరూ సహకరించండి. నల్లగొండకు ఒక మంచి టూరిజం ప్లేస్ ఏర్పడుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ వలన. సో ప్రెస్ వాళ్ళు అనుకుంటే కాందే లేదు, యాజ్ పర్ మై ఒపీనియన్. ఇప్పుడు నేను ప్రజెక్ట్లో నేను జస్ట్ మెసేజ్ పెట్టగా ఇంతమంది వచ్చారంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పీపుల్. బికాస్ నా ప్రెస్ వాళ్ళకి ఏంటంటే దయస్ నా నల్లగొండలో ఉంది, డెవలప్ చేసుకోవాలి, మన కల్చర్ మనం కాపాడుకోవాలని. ఇప్పుడు ఈ పద్మనాయక వంశస్థుల నుంచి 1400 AD నుంచి నడుస్తుందండి సిస్టమ్ ఇది. ఇప్పుడు అన్యకాంతం కొంచెం అయింది. వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారంటే మన సంస్కృతి మనం కాపాడుకోవాలి కదా. నేను US లో పనిచేసేవాడిని, నేను ఆర్థమిక గ్రీన్ కార్డ్ హోల్డర్ని కెనడాలో. నేను వదిలిపెట్టి వచ్చాను, ఎందుకంటే ఐ హావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. నేను అందరూ నాకు కావాలి నేను కావాలనుకుంటే కాదు కదా, ఇండివిజువాలిటీ కాదు. వై ఐ కేమ్ హియర్. మీరందరూ ప్రతి ఒక్కరికి ఎవ్రీథింగ్ మీకు అందరికి మీ ఓన్ అన్నీ ఉంటారు ప్రాసెస్. బట్ మీ ప్రెస్కి ఎందుకు వచ్చారంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ సర్వీస్ టు పీపుల్. సో నేను పత్రికాముఖంగా నేను మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాను అంటే, మీరు ఈ కాపురా గుట్టని బయటికి తీసుకురండి. అన్యాక్రాంతం అయింది, ఇంకా కాకుండా ఆపండి. నా చేతని నేను చేస్తున్నాను, మీ తరఫున మీరు సపోర్ట్ చేయండి. పైన ఎన్విరాన్మెంటల్ గా చాలా బాగుంటది. దాంట్లో పక్షులు ఉన్నాయి, జింకలు, కుందేళ్ళు, అడవి పందులు. ప్రజెంట్లీ చెప్తున్నాను, నేను పైన స్టే చేశాను కూడా. సో తర్వాత నీటి పక్షులు ఉన్నాయి, ఇంకా వన్యప్రాణులు చాలా ఉన్నాయి పైన. అది కొన్ని ఎకరాల కొన్ని కిలోమీటర్ల నల్గొండ చుట్టూ మొత్తం అదే ఉంది. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది, మరియు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టు అవుతుంది లోకల్ పీపుల్కి. అండ్ మన యొక్క నల్గొండ పట్టణాన్ని
టూరిజం లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అవుతుంది. ఆల్రెడీ నేను యునెస్కో కూడా రాశాను దీని గురించి. మీరు ఇప్పుడు ప్రెస్ లో రావడం వల్ల మీరు దీన్ని డిక్లేర్ చేస్తే, ఐ మీన్ గవర్నమెంట్ రోడ్ వేస్తే, ఇట్ బికమ్స్ యునెస్కో స్పాట్ కూడా కావచ్చు. ఆల్రెడీ నేను ప్రాసెస్ లో ఉన్నా, నేను పెట్టాను కూడా ఆల్రెడీ. సో పత్రికాముఖంగా మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్ టు బిల్డ్ దే రోడ్ బై అవర్ హానరబుల్ మినిస్టర్ వెంకటరెడ్డి గారు. ఈజ్ ఇన్ పాజిటివ్ వే, ఆయన పాజిటివ్ థింకింగ్ ఉంది, ఆయన ద్వారా అవుతుంది. సో మీరందరూ కొంచెం ప్రెస్లో ఇచ్చి ఆయన ఫోర్స్ చేయండి, మాకు రహదారి ఏర్పాటు చేయండి దీనికి అని చెప్పేసి. దానివల్ల నల్గొండలో ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, టూరిజం డెవలప్ అవుతుంది, ఎకో టూరిజంగా డిక్లేర్ అయిపోతుంది. సో అల్టిమేట్లీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏర్పడుతుంది, గవర్నమెంట్కి వస్తుంది కదా టూరిజం మినిస్ట్రీ నుంచి. ఆల్రెడీ మినిస్ట్రీ కూడా నేను పెట్టి ఉన్న వాళ్ళకు. అండ్ దీని మీద క్లియరెన్స్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఉంది. ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్ చెప్పేసి ప్రధానమంత్రి గారు 2018లో రాసి పంపారు PMOPG నుంచి. సో దాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేశాను. రాష్ట్ర ప్రభుత్వం గారు మన ఎమ్మెల్యే గారికి చెప్తే, ఎమ్మెల్యే గారు పైకెక్కి గత ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు దాన్ని ఎకో టూరిజంగా డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి ఇప్పటికి ఆల్మోస్ట్ 3 years అయింది. సో నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ సో ఫర్, ఎక్సెప్ట్ DPRకి అయితే రాశారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని. సో ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ హంబ్లీ టు మై ఆల్ ప్రెస్ పీపుల్ టు ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్ అండ్ do the needful for development as ecotourism place in Nalgonda, sir. Thank you very much for your nice time.